భక్తి అనేది సంపూర్ణంగా నాకు తెలుసు అని చెప్పడానికి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగిన వారెవరూ భూమి మీద లేరు. భక్తి అనేది కొన్ని షరతులతో కూడినటువంటిదిగా దేవుడు అనాది కాలం నుంచి తన భక్తుల పట్ల ఆయన జరిగిస్తున్న రీతి మనం చూస్తున్నాం. చాలామంది ఏమంటారంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు. మనసులో ఉండాలి కానీ బయటి అలంకరణ, బయటి పరిస్థితులు దేవునికి అక్కర్లేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నియమము, నిబంధన అనేది పాత నిబంధన కాలంలో అనేక సందర్భాల్లో తన భక్తుల పట్ల దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇది చెయ్యాలి, ఖచ్చితంగా ఇది చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అని చెప్పినటువంటి మాటలు ఎన్నో మనం చదువుతాం. ఆ ప్రకారంగా చేసినటువంటి వారితో ఆయన ఆకాశ మహాకాశంలో ఉన్నప్పటికీ అల్పుడైన మనుషునితో మమేకమై సహజీవనాన్ని జరిగించిన అనుభవాలు కూడా మనం చూస్తాం. దేవుడు కోరిన, ఆశించిన రీతిగా మనల్ని మనం మలుచుకోగలిగితే, ఒక స్నేహితుడి కంటే, కన్న తల్లిదండ్రుల కంటే అత్యంత సమీపంగా ఉండి ఆయన మనలను నడిపించడానికి, ఆదరించడానికి, చివరికి ఒక మాటలో చెప్పాలంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని మనల్ని హైలైట్ చేస్తూ, మనుషుల్ని హైలైట్ చేస్తూ తనను పరిచయం చేసుకునేటంత తనను తాను, తన స్థితిని తగ్గించుకున్న దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. ఎంతైనా అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళడానికి కొంతైనా మనం ప్రయత్నం చేస్తే దేవుడు సంపూర్ణతలోనికి నడిపించడానికి ఆయన భక్తుల పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడని మనం తలంచక మానదన్నమాట. కొన్ని ఉదాంతాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నాతో స్నేహం చేయాలి అంటే నేనేం కోరుకుంటానంటే, నాలాంటి వాడై ఉండాలి, ఆలోచనలోనైనా, ఆశయాల్లోనైనా. అలాగే దేవుడు కూడా మనతో స్నేహం చేయాలంటే ఎంతో కొంత ఆయన ఆశయాలకు తగినట్లుగా ఉండాలి. భక్తులను గూర్చి చెప్తాడు, మోషే నా ఇల్లంతట్లో, దావీదు నా హృదయానుసారుడు, దానియేలు బహుప్రియుడవు. ఇలా ఏవో క్వాలిటీస్ మనిషిలో నుంచి దేవుడు చూస్తూ ఎన్నిక లేని మనిషిని గనుడిగా సమాజానికి పరిచయం చేసిన దేవుడు మనం ఆరాధిస్తున్నాడు. శిలువ మరణానంతరం అపోస్తలులందరూ కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్న ఆ గదిలోనికి దేవుని యొక్క ఆత్మ మహిమ దిగొచ్చినప్పుడు ఆ సీను ఆ మేడగదిలో చూస్తున్న చూపర్లకు కనిపిస్తున్న ఆ పరిస్థితి ఏమిటంటే, అగ్ని జ్వాలలు ఆ గదంతా నిండుకున్నప్పుడు ప్రార్థిస్తున్న ప్రార్థనా వీరులు ఆ అగ్ని జ్వాలలకు కాలిపోలేదు, పైగా తప్పించుకునే ప్రయత్నమూ చేయలేదు. అగ్ని జ్వాలలు నేను నీ కొరకే అన్నట్లుగా ప్రతి వాని మీదకి ప్రజ్వరిల్లుతున్నట్లుగా భాగంలో మనం చూస్తాం. ఆ అగ్ని జ్వాలలు ఎవరి మీదకైతే వచ్చాయో వాళ్ళు భాష మారింది, వాళ్ళ ప్రార్థనా శైలి మారింది, వాళ్ళ యొక్క స్థితిగతులు సంపూర్ణంగా మారినాయి. చూపర్లు కనిపించింది, వీళ్ళు ఈ దేశస్తులు మనోళ్లే కదా, ఈ భాష వీళ్ళకి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయే విధంగా ఆ ఒక్క గడియలోనే గొప్ప మార్పు మేడగదిలో ఉన్న వారందరి జీవితాల్లో జరగటం వెలుపటి నుంచి అనేక మంది చూశారు.
ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం దేవుని దగ్గరికి కొన్ని సంవత్సరాలుగా వచ్చి సహవాసం చేస్తున్నామని అనేక స్థలాల్లో అనేక మందితో మనం సాక్ష్యాలు చెబుతున్నాం. ఒక్క గడియలో మేడగదిలో జరిగినటువంటి మార్పు మన జీవితంలో ఆ గడియ కొరకు మనం నిరీక్షిస్తూ ఆ గొప్ప అనుభూతిలోనికి మనం ప్రవేశించే విధంగా మన భక్తి లేకపోతే సంవత్సరాలు గడిచినా, కాలాలు మారినా మనం మనలాగే ఉంటాం. ఆయన ఆయనలాగే ఉంటాడు. ఆయన మనం కలిసే ఒక తీవ్రమైనటువంటి సమయంగా ఆ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవునితో మమేకం చేయగలిగింది ఏమిటంటే అగ్ని. అగ్ని అభిషేకం. అగ్ని కొనలులాగా వారి మీదకి చొచ్చుకొచ్చినటువంటి అనుభూతి. నేటి దినాల్లో అటువంటి పరిస్థితి ఉంది. అది ఇంకా నేను పొందుకోలేకపోతున్నాననే ఆలోచనే చాలా మందిలో కలగటం లేదు. ఇన్ని సంవత్సరాలు యోహాను గారి పరిచర్యలో శిష్యులుగా వెంబడిస్తున్నటువంటి వారు చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మాకు తెలియలేదు. అంటే ఈ భూమి మీద భక్తి సంబంధమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన ఆంక్షలు ప్రజలు తెలుసుకోవాలని అనుకోవటం లేదా? సేవకులు తెలియచెప్పే ప్రయత్నం చేయటం లేదా? దీని వెనక దుష్టుడు ఏదైనా బలమైనటువంటి పన్నాగాలు, ప్రయత్నాలు చేస్తున్నాడా? కనిపెట్టగలిగినటువంటి స్థితి దేవుని యొక్క పిల్లలుగా మనం అందరం కలిగి ఉండాలి. దేవునితో మమేకం కాకపోతే ఈ భూమి మీద ఉండగానే ఆయన శక్తితో మనం లీనం కాలేకపోతే ఆయన ఇంటికి మనం వెళ్ళి ఆయనతో ఎలా సహవాసం చేయగలుగుతాం? ఆయన ఇంట్లో అడుగు పెట్టాలంటే ఇక్కడ భూమి మీద ఒక మోడల్‌గా ఒక అభిప్రాయాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దీనిని మనం అనుభవించకుండా, దీనికి తగినట్లుగా మనం మార్పు చెందకుండా, డైరెక్ట్‌గా అన్నీ అక్కడే అంటే అది జరిగే పని కాదు. చాలా సంవత్సరాలు ఆదాము దేవునితో సహవాసం చేసి అవిధేయుడైనప్పుడు దేవుడు ఆదాము అవ్వలను ఏదెన్‌లోంచి బయటికి పంపించేశాడు. కృపేమో ఏదోన్‌లో ఉంది. శాపగ్రస్తులై ఆదాము అవ్వలు బయట ఉన్నారు. ఆదాము అవ్వలకిని ఏదెనులో ఉన్న దేవుని కృపకి మధ్యలో దేవుడు కాపలాగా అగ్ని జ్వాలలను ఉంచాడు. ఇప్పుడు ఆదాము బయటకు వచ్చానులే, ఈ విశాల ప్రపంచంలో ఎలాగైనా బ్రతికేయచ్చు, ఏ పిచ్చి పళ్ళు తినైనా బ్రతికేయచ్చు అనుకుంటే అవన్నీ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. ఇక కష్టపడితేనే కానీ ఆహారం లేని పరిస్థితి. మనుషుడు ఏం చేయకూడదో అది చేస్తాడు, ఏది చేయాలో అది చేయడు. లోతు భార్య వెనక్కి తిరిగి చూడకూడదంటే వెనక్కి తిరిగి చూసింది. అదే ఆదాము వెనక్కి తిరిగి 2 కన్నీటి బొట్టులు రాల్చుంటే దేవుడు మరలా వెనక్కి తీసుకునేటువంటి జాలి కలిగిన వాడు. ఆదాము దేవుని చేరలేకపోవడానికి మధ్య అగ్ని జ్వాలలు అడ్డంకిగా ఉన్నాయి. ఈ అగ్ని జ్వాలలను అవలీలగా దాటగలిగింది ఏమిటంటే దేవునితో భక్తునికున్న ఫ్రెండ్షిప్, సహవాసం. ఈ సహవాసాన్ని వృద్ధిపరచడానికి మేడగదిలో వారందరూ నిరీక్షించారు. నిరీక్షణ ఫలాన్ని వారు పొందుకున్నారు. దేవుని మనిషి చేరటానికి దేవుడు ఆయన సంకల్పంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఏలియా పని దినాలు సంపూర్ణమైనప్పుడు తిరిగి ఏలియాను తన దగ్గరికి తీసుకోవాలని దేవుడు ప్రయత్నం చేసిన సందర్భంలో దేవుడు పంపించిన వాహనం ఏమిటంటే అగ్ని రథము అనే ఆ భాగంలో మనం చూస్తాం. ఈ అగ్ని రథములో ఏలియా దేవుని దగ్గరికి కొనుపోబడ్డాడు. ఈ అగ్ని ఏలియాను కాల్చలేదు, బూడిద చేయలేదు. మామూలుగా ఇంట్లో పొయ్యిలో ఉన్నటువంటి నిప్పు
కాలికి తగిలితేనో, చేతికి తగిలితేనో కొన్ని దినాలు బాధపడతాం. ఇక అగ్నియే ఆవరించుకొని మనిషిని అమాంతం తీసుకొని వెళుతున్నప్పుడు ఇక బూడిద తప్ప మరొకటి మిగిలి ఉండకూడదు. కానీ ఏలియా బూడిదైపోలేదు అంటే కారణం ఏంటంటే అగ్నిని తట్టుకోగలిగిన ధీటైనటువంటి ఆత్మీయతను వృద్ధిపరుచుకున్నాడు. మోషే తన మామగారి గొర్రెలు కాస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన అనుభూతి మోషేకి కనబడుతుంది. కనబడినప్పుడు మోషే సమీపానికి వెళ్ళి దాన్ని వీక్షించాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దేవుడు పెట్టిన ఆంక్ష ఏంటంటే, మోషే నీవు సమీపించాలని అనుకుంటున్నావు, ఈ స్థలం పవిత్రమైంది, ఉన్న పలంగా నువ్వు ఈ స్థలంలోనికి రావటానికి నీకు యోగ్యత లేదు. రావాలని నీవు ఆశిస్తే నీవు ధరించిన చెప్పులు విడిచి ముందుకు రా. అక్కడ దేవుడు నిబంధన, ఈ చెప్పులు విడిచిపెట్టి ముందుకు వస్తే ముందే అది పొద, మండుచున్న అనుభవం. పచ్చి చెట్లు కాలుతూ ఉన్నప్పుడు నేను చూశాను చాలా చోట్ల, పేలుతూ నిప్పులు విరజిల్లుతున్నటువంటి పరిస్థితి. మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆ పరిస్థితిని చేరటానికి జాగ్రత్తలు తీసుకుంటాం. అందులో ప్రధానమైనది చెప్పులు వేసుకుంటాం, నిప్పులు కాలుతాయి. దేవుడు తీసేసి రమ్మను, తీసి ఒక అడుగు ముందుకేస్తే అద్భుతాన్ని చూశాడు మోషే. అగ్ని సెగ మోషేనేమీ చేయలేదు. ఆ అగ్నిలో నుంచి మధురమైన ఆదరణకరమైనటువంటి మాటలు మోషేకు గొప్ప శిక్షణగా దేవుడు ఇచ్చాడు. మోషే బాధ్యతలను దేవుడు అగ్నిలో నుంచి మాట్లాడాడు. అప్పుడు అర్థమైంది అగ్ని అంటే దేవుడు, దేవుడు అగ్ని వంటి వాడని. మోషే అదే అగ్నితో 40 పగలు 40 రాత్రులు సహవాసం చేశాడు. చచ్చిపోయాడు, కాలిపోయాడు, ఇక లేడు అని జనాలు అనుకున్నారు. కానీ బయటికి ఎలా వచ్చాడో తెలుసా? మెరుగు పెట్టబడిన పాత్రలాగా. అనేకులు చూడటానికి కూడా వీలు కానంత గొప్ప తేజస్సులోనికి మార్చబడ్డాడు. అంటే దేవునితో ఎవరు సహవాసం చేసినా దేవుడు వాళ్ళని తన రాజ్యానికి, అంటే ఈ భూమి మీద ఆయన ముందర నిలవటం మాత్రమే కాదు, పరలోకంలో ప్రవేశించడానికి అనుకూలమైనటువంటి ఒక అద్భుతమైన శక్తిగా భూమి మీద దేవుడు మారుస్తాడు. ఈ ట్రైన్ అప్ చేసే, ఈ సిద్ధపరిచే ఈ కాలంలో మనుషుడు సాహసించి ఈ శిక్షణ తరగతులకు హాజరు కాలేకపోతున్నాడు. ఈ దిశగా తన ప్రయత్నమే చేయలేకపోతున్నాడు. నిత్యము దేవుని యొక్క సన్నిధిలో దూత లూసిఫర్ ఉండేది కదా. ఒక దినాన దేవుని దగ్గర నుంచి భూమి మీదకి వచ్చి మరలా తిరిగి వెళ్ళేటప్పుడు తన హృదయంలో ఆలోచనలు స్వార్థపూరితమైనందువలన మునుపటి నివాస స్థలమైనటువంటి దేవుని యొక్క అగ్ని పర్వతం మీద ఆ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో నింపబడిన లూసిఫర్ యేస్కేల్ గ్రంథంలో చూస్తాం. తిరిగి కాలు పెట్టలేని పరిస్థితి ఆ స్థలంలో ఏర్పడింది. విచిత్రమైన సంగతి ఏమిటంటే, నేను ఇటు నుంచి వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళాను, అటు నుంచి మరలా ఎందుకు చేరుకోలేకపోతున్నానని దేవదేవుని ప్రశ్నించినప్పుడు, వెళ్ళినప్పుడు నీలో అన్యాయము లేదు, అక్రమము లేదు, దుర్బుద్ధి అంతకంటే లేదు. తిరిగి వచ్చినప్పుడు నీ హృదయం చెడిపోయింది, స్వార్థంతో నిండిపోయింది, దేవునికే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో నీవు ఉన్నావు కనుక నీవు ఈ దేవుని సాన్నిధ్యాన్ని ప్రవేశించడానికి అర్హతను కోల్పోయావని చెప్పాడు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక అవిధేయత మహిమలో ప్రవేశించడానికి వీలు కానంత శాపంగా మారింది దేవదూతకి. అక్కడే పుట్టి అక్కడే పెరిగి కొన్ని వేల సంవత్సరాలు దేవునితో సహవాసం చేసిన దేవదూతకి దేవుని యొక్క కృప దూరం అయిపోయింది. ఒక్క అవిధేయత, హృదయం లోపల దాగి ఉన్నటువంటి గూడు కట్టుకున్నటువంటి ఒక చిన్న ఆలోచన దేవుని సాన్నిధ్యంలో ఉండడానికి యోగ్యతను కోల్పోయినప్పుడు దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా
దేవుని సన్నిధిలో మనం 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 ప్రవేశించడానికి ఎంత దయాగుణంతో దేవుడు అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించాడో మనం చూస్తే, లేఖనాలన్నీ పరిశీలన చేస్తే, బైబిల్‌లో చరిత్రలో భక్తుల జీవితాల్లో దేవుడు జరిగించినటువంటి ఆ ఘట్టాలనన్నిటిని మనం చూస్తే ఆహ్, మనం మెరుస్తున్న, ప్రకాశిస్తున్న, ప్రజ్వరిల్లుతున్న నిప్పులాగా ఉండాలని దేవుడు ఆశించాడు. నడకలో, మాటలో, జీవితంలో అన్నింటిలో మనం నిప్పులా ఉండాలి. చాలామందిని గురించి చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. వాడు నిప్పు, వాడు నిప్పు అని. ఇక్కడ కూడా జకర్యా గ్రంథం 3 అధ్యాయంలో అక్కడ కూడా కనబడుతున్న మాట ఏంటంటే యెహోషువను గూర్చి అతడు అగ్నిలో నుంచి తీయబడిన కొరివి వలె ఉన్నాడంటాడు. అంటే మన లోకానికి తక్కువగా కనిపించిన, లోకం మనల్ని ఏ విధంగా అనుకున్నా, దేవుడు మాత్రం నీ ప్రవర్తనను బట్టి, నీ వెంబడిస్తున్న రీతిని బట్టి, దేవునితో ఉండాలనేటువంటి నీ హృదయపు లోతులో ఉన్నటువంటి ఆశను, ఆకాంక్షను బట్టి నిన్ను నిప్పుగా మారుస్తాడు. ఆ నిప్పుతో సాంగత్యం భూమి మీద మనకు లేకపోతే అగ్నిమయమై ఉన్నటువంటి ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడం వీలు పడదు. ధనవంతుడు అగ్నిలో మండుతూ ఆకాశం వైపు చూసినప్పుడు తన బల్ల కింద రాలే రొట్టె ముక్కలు తిని బ్రతికినటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఉండడం చూస్తాడు. అక్కడ కొంత సంభాషణ జరుగుతుంది. తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికర పడవా, నీటి బొట్టు చాలయ్యా నాకు బ్రతకడానికి అంటాడు. ఎటండి పంచభక్ష పరవాన్నాలు తిన్నవాడు ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఈ మండు యాతన పడలేకపోతున్నాను, నాకు ఒక్క నీటి బొట్టు కావాలి. అబ్రహాం అంటాడు, నీ మీద నాకు ఇష్టమే, నిన్ను చూస్తే జాలేస్తుంది, కానీ నేను నీ దగ్గరికి రావాలన్నా, నువ్వు నా దగ్గరికి రావాలన్నా. దేవుడు మధ్యలో అగాధం ఉంచాడు. అంటే నిప్పు కొలిమి, ఇది దాటలేను, దాటించగలిగిన వాడు దేవుడు. అందుకే అతను మార్గమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు. ఇక్కడ మనకు కావాల్సింది మార్గం. నీకు నాకు దారులు మూసుకుపోయినాయి. ఈ అగ్నిని దాటాలంటే దాటించగలిగిన వాడు ఆయన ఒక్కడే. దేవుడు తన పిల్లలందరినీ మునుపటి దేవుని యొక్క మహిమలో ప్రవేశించడానికి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మనం అగ్నికణంగా మార్చబడాలి, అగ్ని చేత అభిషేకించబడాలి, ఆ అగ్నిలో మనం మమేకమైపోవాలి, లోకానికి ఒక నిప్పులాగా నీవు తయారవ్వాలి. ఎంత స్వచ్ఛమైన జీవితం మనం కలిగి ఉంటే అటువంటి సాక్ష్యాన్ని మనం పొందగలం. అది లోకంలో ఎవ్వరికీ లేని ధన్యత. ఒక్కొక్కడు అంటాడు, దానాలు ధర్మాలు చేస్తే కట్టితో కైలాసం వెళ్ళిపోతాం. ఈ శరీరం మాలినం, అపవిత్రమైనది, దీన్ని శుద్ధీకరణ కావాలి. దానం చేసిన, ధర్మం చేసిన మొత్తం మన స్వాస్థ్యమంతా శిబి చక్రవర్తిలాగా శరీరాన్ని ముక్కలు కోసి పంచిన మనిషి పరలోకానికి వెళ్ళిపోవడానికి యోగ్యత లేదు. ప్రతి మాలిన్యాన్ని తీయగలిగిన దేవుడు దేవుని చేత శుద్ధీకరణ జరగాలి. నిప్పును తాకగలిగిన మాడిపోని తీవ్రమైన పవిత్రతలోనికి మనం మార్చబడాలి. అది విశ్వసించిన భక్తులకు క్రొత్త నిబంధనలో క్రీస్తు వారి యొక్క కృప ద్వారా, వాగ్దానము ద్వారా మేడగదిలో తనను ఆశ్రయించిన భక్తులందరి జీవితాల్లోనికి దేవుడు అనుగ్రహించాడు. అటువంటి సహవాసం నీవు నేను కలిగి ఉండకపోతే, అటువంటి నిప్పులాంటి జీవితం ప్రభు సాన్నిధ్యంలో మనం కలిగి ఉండకపోతే, ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం సీనియారిటీ భక్తులు అని చెప్పుకున్నా, చివరికి ముగింపు కాలంలో ఆయన మహిమలో ప్రవేశించలేకపోతే మన భక్తికి అర్థం లేదు. ఆ తర్వాత 5 బుద్ధి లేని కన్యకులు వెళ్ళి తలుపు కొట్టి వాదించిన ప్రయోజనం ఏ విధంగా లేదో, మేము అది చేయలేదా, ఇది చేయలేదా, ఈ కారణాలన్నీ దేవుని యొక్క కనికరాన్ని పొందడానికి పనికిరావు. ఆయన ఏం చెప్పాడో భూమి మీద అది చేయటానికి, అది నీ నుండి దేవుడు ఏం కోరుకున్నాడో దానిని జరిగించటానికి
దేవుని సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకుంటే ఆ మహిమను మనం అనుభవించగలుగుతాం. మోషే ఒక నరమాత్రుడే, ఒకప్పుడు హంతకుడే, కానీ ఆ అగ్నితో 40 పగలు 40 రాత్రులు సహవాసం చేయగలిగిన ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. మన ఎడల సాధ్యపరచగలిగిన దేవుడు, క్షమించగలిగిన దేవుడు, చారదీసి తన చెంతనే కూర్చుండబెట్టగలిగిన దేవుడు, పరలోక దూతలతో వీరు మహాశ్రమల్లో నుంచి వచ్చినటువంటి వారిని ఘనంగా మనల్ని పరిచయం చేయగలిగిన దేవుడు. అటువంటి దేవుని యొక్క మహిమ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి